హలో ఫ్రెండ్స్, ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నా గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ డేట్కి అయితే తెర పడిపోయింది అని చెప్పొచ్చు అనమాట. నిన్న రాయన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరిగిందనమాట. ధనుష్ గారు రావడం జరిగింది, చాలామంది వచ్చారనమాట. ఈ సినిమా తెలుగు రైట్స్ మన దిల్ రాజు గారు అయితే కొనుక్కున్నారు. సో ఆయన స్టేజ్ ఎక్కగానే ఆయన్ని ఆడియన్స్ అందరు అడిగినటువంటి మొట్టమొదటి క్వశ్చన్, గేమ్ చేంజర్ మూవీ అప్డేట్ ఇవ్వండి అని చెప్పడంతో అప్డేట్ ఏంది, రిలీజ్ డేటే చెప్తా. గేమ్ చేంజరా క్రిస్మస్ కలుద్దాం, క్రిస్మస్కి కలుద్దామా అని చెప్పి ఈ విధంగా ఆయన అయితే మాట్లాడడం జరిగిందనమాట. ఇది విన్న తర్వాత రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ కూడా పండగ చేసుకున్నారు. నిజంగా భయ్య, భారతీయుడు సినిమా ఏదైతే ఉందో బాక్స్ ఆఫీస్ వద్ద బోర్ల పడ్డది. అంటే ఇప్పుడు శంకర్ గారి సినిమా ఫ్లాప్ అయింది కదా, కొద్దిగా భయం ఉంటుంది కదా, మరి ఈ సంవత్సరంలో సినిమా రిలీజ్ అయిద్దా రిలీజ్ కాదా అనేటటువంటి అన్నిటికి కూడా పులి స్టాప్ పెట్టేశారు మా దిల్ రాజు గారు అని చెప్పి అందరూ కూడా కాలర్ ఎగరేస్తున్నారు. ఓ కొద్దిగా చల్లబడండి. అక్కడ ఆడియన్స్ ఇబ్బంది పెట్టడంతో వాళ్ళు బాగా అడుగుతున్నారు అనేటటువంటి ఉద్దేశంతో ఏం చెప్పాలో తెలియక ఈ సినిమా ఈ డిసెంబర్లో వస్తుంది అని చెప్పి ఆయన అయితే చెప్పేసిండు. ఆ తర్వాత దాని గురించి వివరణ కూడా లేదు. మీరు గూగుల్ చేసి చూసినా కానీ ఆ రిలీజ్ డేట్కి సంబంధించినటువంటి ఏమాత్రం న్యూస్ కూడా ఉండదు. అదే క్రిస్మస్ కలుద్దామా అని చెప్పి ఆయన చెప్పినప్పుడు ఒక అఫీషియల్ పోస్ట్ అయినా వస్తుంది అనమాట. తిప్పి కొడితే ఒక 5 నెలలు లేదు, 5 నెలల్లో సినిమా రిలీజ్ అయ్యింది అంటే నిజంగా కామెడీ అయిపోతుంది. ఎందుకంటే ఇంత మటుకి ఒక్క టీజర్ రాలేదు, ఒక్క సాంగే వచ్చిందనమాట. ఆల్రెడీ షూటింగ్ అయిపోయింది, ఇంకా చాలా బాకీ ఉంది. ఇంకొన్ని షూటింగ్లు కూడా కంప్లీట్ చేయాల్సి ఉందంట సాంగ్కి సంబంధించింది. రామ్ చరణ్తో అయిపోయింది కానీ వేరే యాక్టర్స్తో అయితే అయిపోలేదు. ఎస్జే సూర్యతో కూడా కొద్దిగా బ్యాలెన్స్ ఉంది. శంకర్ గారేమో భారతీయుడు కొద్దిగా బోర్ల పడ్డదని చెప్పి నిరాశపడ్డాడు. ఆయన నిరాశలో నుండి తేరుకొని మళ్ళీ వచ్చి ఈ సినిమాకి సంబంధించినటువంటి పనులు అయితే స్టార్ట్ చేయాలి. ఇది ఇప్పుడు అయిద్దా ఫ్రెండ్స్? ఇది డిసెంబర్లో వస్తుందా? వచ్చేటటువంటి అవకాశమే లేదు. ఇక అందరూ కూడా పుష్ప సినిమా, కన్నప్ప సినిమా, ఈ గేమ్ చేంజర్ మూవీ డిసెంబర్లో రాబోతుంది. ఇంకేంది పండగ అని అంటున్నారు. అంత హోప్స్ అయితే పెట్టుకోమాకండి. నేను గ్యారంటీ ఇవ్వగలను, ఈ 2024లో రామ్ చరణ్ సినిమా అయితే రాదు, గేమ్ చేంజర్ సినిమా అయితే రిలీజ్ అయ్యేటటువంటి అవకాశమే లేదు. ప్రొడ్యూసర్ కన్నా నీకు ఎక్కువ తెలుసా బ్రో అంటే నాకు నిజంగానే ఎక్కువ తెలుసు. ఎలా చెప్పగలిగాను అంటే నేను మొత్తం ప్రీ రిలీజ్ ఈవెంట్ చూస్తే మీకే అర్థమైంది. ఆయన ఏదో చెప్పేసింది అనమాట, మనం ఆనందంగా ఉండాలని. అంతేగాని అది రిలీజ్ చేయాలా వద్దా అనేటటువంటిది, ఇంకా ఏమన్నా పనులు ఉన్నాయి అనేటటువంటిది మొత్తం కూడా శంకర్ గారి చేతిలో ఉన్నాయని చెప్పి 100% గుర్తుపెట్టుకోండి. ఆయన ఇప్పుడు చెబితే అప్పుడే ఆయన నోటితో ఆయన ఈ క్రిస్మస్కి గేమ్ చేంజర్ దిగుతుంది అని చెప్తే మట్టికి ఖచ్చితంగా మనం నమ్మొచ్చు. కానీ దిల్ రాజు గారు చెప్తే మట్టికి నమ్మేటటువంటిది కాదు. వామ్మో మేము ఆనందపడే కొద్ది లోపులోనే మా ఆనందంలో నీళ్లు చల్లుతున్నాం, నిప్పులు చల్లుతున్నాం అని చెప్పి చాలా మంది కామెంట్ చేయొచ్చు. రియాలిటీ మాట్లాడాలని చెప్పి ఈ విధమైనటువంటి అప్డేట్ వీడియోతో మీ ముందుకైతే రావడం జరిగింది. రిలీజ్ అయితే నేను చాలా హ్యాపీ అనమాట. ఎందుకంటే ఈ పుష్ప సినిమా ఉండగా వేరే సినిమా రాదు. పుష్ప సినిమా అయితే పోస్ట్ పోన్ కాదు, ఆల్రెడీ ఆ షూటింగ్ కూడా మళ్ళీ మన బన్నీ గారు 2-3 రోజులు తిరిగి వస్తారంటే సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ చేస్తారంట. అలాంటిది గేమ్ చేంజర్ అయితే డిసెంబర్లో రాదు అని చెప్పి నేను 100% అనుకున్నా. దీని మీద మీ కామెంట్ ఏంటి అనేటువంటిది తప్పకుండా కింద తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఓకేనా? మరి బాయ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంతవరకు వీడియోని షేర్ చేయండి. ఈ మరిన్ని అప్డేట్స్ కోసం, వీడియోస్ కోసం ఎదురు చూస్తుండండి. బై బాయ్.